మీరు ఎప్పుడైనా మంచి వ్యక్తిగా ఉండటం, తెలివిగా ఉండకపోవచ్చు అనే పరిస్థితిని ఎదుర్కొన్నారా? నిజమైన నాయకత్వం అంటే ప్రజాదరణ పొందే నిర్ణయం కాకపోయినా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు. అదే పరిస్థితిలోనే సొలొమోను తన పాలన ప్రారంభంలో ఉన్నాడు మరియు ప్రతిస్పందన మనకు దైవ సంబంధమైన నాయకత్వం గురించి శక్తివంతమైన పాఠాలను నేర్పుతుంది. ఒకటి రాజులు 2వ అధ్యాయంలో సొలొమోను చాలా మంది నాయకులు భయపడే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడో మనం చూస్తాము. అతని అన్నయ్య అయిన అదోనియా దావీదు యొక్క మునుపటి సేవకురాలు అయిన అభిషాగును పెళ్లి చేసుకోవాలనేది అమాయకంగా కనిపించే అభ్యర్థనతో వస్తాడు. అది హానికరం కాకపోయినట్లే అనిపిస్తుంది కదా, కానీ సొలొమోను ఆ అభిప్రాయాన్ని తేలికగా గమనిస్తాడు. ఆ సంస్కృతిలో మునుపటి రాజు భార్యను పెళ్లి చేసుకోవడం అంటే సింహాసనాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంగా పరిగణించబడేది. సొలొమోను ఈ సూక్ష్మమైన అధికార పోరాటాన్ని గుర్తించి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం సొలొమోను వివేచన శక్తి. అతను విషయాల ఉపరితలాన్ని మాత్రమే చూడడు. అతను దాని లోతైన అర్థాలను అర్థం చేసుకుంటాడు. అతని తల్లి బత్షెబా అదోనియా అభ్యర్థనను తీసుకురాగానే సొలొమోను వెంటనే స్పందిస్తూ అదోనియా కోసం షూనెమీయురాలైన అభిషాగును ఎందుకు కోరుతున్నావు అని అడుగుతాడు. మీరు అతని కోసం రాజ్యాన్ని అడగవచ్చు. ఇది పెళ్లి గురించి కాదు. ఇది అధికారాన్ని గురించి, మరియు సొలొమోను దాన్ని బాగా తెలుసు. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు నా నాయకత్వంలో వివేచన శక్తి ఒక బలహీనతగా ఉందని నాకు అర్థమవుతుంది. పరిస్థితుల పట్ల నాకు వివేచన శక్తి లేకపోవడం వల్లే నా అతిపెద్ద తప్పులు జరిగాయి. నన్ను ఆయన కోరుకునే నాయకుడిగా తీర్చిదిద్దేందుకు దేవుడు నాకు మరింత వివేచన శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థించాను. కానీ సొలొమోను నాయకత్వం కఠిన న్యాయంపై ఆధారపడలేదు. అతను యాజకుడైన అబ్యాతారును ఎలా వ్యవహరించాడో చూడండి. అదోనియా తిరుగుబాటుకు మద్దతు ఇచ్చినందుకు అబ్యాతారు మరణానికి అర్హుడైన అతను దావీదుకు చూపిన విశ్వాసపూరిత సేవను గుర్తించి సొలొమోను అతనిపై కరుణ చూపాడు. నీవు మరణించడానికి అర్హుడివని సొలొమోను అతనితో చెప్పాడు. కాని ఇప్పుడు నేను నిన్ను చంపను, ఎందుకంటే నీవు నా తండ్రి దావీదు ముందు ప్రభువైన యెహోవా యొక్క ఒడిసెను మోసావు మరియు నా తండ్రి అనుభవించిన కష్టాలన్నింటిలోనూ భాగస్వామివయ్యావు. ఇది కార్యరూపంలో ఉన్న జ్ఞానం న్యాయాన్ని కరుణతో ఎలా సమతుల్యం చేయాలో తెలిసినప్పుడు. న్యాయం మరియు కరుణ మధ్య సమతుల్యత అనేది ఈ రోజుల్లో చర్చికి అత్యవసరమైన అవసరాల్లో ఒకటి. మనకు తరచుగా కనిపించేది ఏమిటంటే కరుణ విస్తరించినప్పుడు న్యాయం కనుమరుగవుతుంది. మరోవైపు న్యాయంపై దృష్టి పెట్టే వారిని చూస్తే వారు తరచుగా దేవుని కరుణను మరిచిపోతారు. జ్ఞానమున్న నాయకత్వం అనేది సమతుల్యమైన నాయకత్వం. తర్వాత దావీదు యొక్క మాజీ సైన్యాధిపతి యోవాబు విషయముంది. కొన్నిసార్లు కొత్త యుగం ప్రారంభమయ్యే ముందు గత తప్పులను పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. యోవాబు ఇద్దరు నిర్దోషులైన వ్యక్తులను, అబ్నేరు మరియు అమాసాను హత్య చేశాడు. ఆ రక్తపాతకానికి పరిష్కారం అవసరమైంది. సొలొమోను దీన్ని అర్థం చేసుకున్నాడు. న్యాయసమ్మతమైన రాజ్యాన్ని స్థాపించాలంటే పరిష్కరించని అన్యాయాలను ఎదుర్కోవాల్సిందే. బహుశా అత్యంత బోధనాత్మకమైన పరిస్థితి సొలొమోను షిమ్మయిని ఎలా నిర్వహించాడో చూడడం. సొలొమోను స్పష్టమైన హద్దులను నిర్దేశించాడు. యెరూషలేములోనే ఉండి జీవించు, లేకపోతే వెళ్లి చనిపో. సాధారణం, స్పష్టంగా మరియు నిర్దిష్టమైన పరిణామాలతో కూడిన నిర్ణయం. 3 సంవత్సరాల తర్వాత షిమ్మయి ఈ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు సొలొమోను తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇది మనకు చూపిస్తుంది, మంచి నాయకత్వం కేవలం హద్దులు పెట్టడమే కాదు, వాటిని కాపాడటమూ కావాలి. అయితే ఈ నాయకత్వ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తింపజేయగలమో? మొదటిగా, దేవుని దృష్టిని కలిగిన వివేచనను అభివృద్ధి చేయండి. బయట కనిపించే రూపాన్ని మించి చూడడం నేర్చుకోండి. రెండవది, న్యాయాన్ని కరుణతో సమతుల్యం చేయండి. గుర్తుంచుకోండి, ప్రస్తుత సమస్యలను పరిష్కరించేటప్పుడు విశ్వాసాన్ని దాటండి. మూడవది, పరిష్కరించని సమస్యలను ఎదుర్కొనండి. గత తప్పులను పాతిపెట్టకుండా వదిలేయకండి.
నాలుగవది, స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయండి. అంచనాలను స్పష్టంగా తెలియజేయండి మరియు వాటిని స్థిరంగా అమలు చేయండి. ఐదవది, అవసరమైనప్పుడు నిర్ణయాత్మకంగా ఉండండి. ప్రజాద్రోహం భయంతో సరైన చర్యలను వదిలేకండి. ఆరవది, తాత్కాలిక శాంతి కన్నా దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రాధాన్యత ఇవ్వండి. ఏడవది, నాయకత్వం అనేది అందరినీ సంతోషపెట్టడం కాదు, న్యాయాన్ని స్థాపించడం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ భాగం ఈ శక్తివంతమైన మాటలతో ముగుస్తుంది. రాజ్యం ఇప్పుడు సొలొమోను చేతుల్లో స్థాపించబడింది. ఇది యాదృచ్ఛికంగా జరగలేదు. ఇది జ్ఞానం, వివేచన మరియు నిర్ణయాత్మక చర్యల ద్వారా సాధ్యమైంది. సొలొమోను మనకు చూపించాడు, నిజమైన నాయకత్వం అనేది ప్రజాదరణ పొందడమే కాదు, అది జ్ఞానంగా ఉండటం మరియు మనం నాయకత్వం వహిస్తున్న వారికి దీర్ఘకాలిక మేలు కోసం సరైన దాన్ని చేయడమే. మనము కుటుంబాన్ని, వ్యాపారాన్ని, మినిస్ట్రీని లేదా మన స్వంత జీవితాన్ని నడిపిస్తున్న ఈ సూత్రాలు ఇప్పటికీ వర్తిస్తాయి. మంచి నాయకత్వానికి అవసరం ఏం చేయాలో అర్థం చేసుకునే జ్ఞానం మరియు దాన్ని చేయడానికి ధైర్యం. సొలొమోనులాగా మనం దేవుని జ్ఞానాన్ని కోరాలి. ఆ జ్ఞానం మనకు సరైన మార్గాన్ని చూపినప్పుడు స్పష్టంగా చర్య తీసుకోవాలి. మీరు ఒక నాయకుడిగా ఉండండి. ఉపరితలానికి దిగువ ఉన్నదాన్ని చూడగల వివేచనతో, న్యాయాన్ని కరుణతో సమతుల్యం చేయగల జ్ఞానంతో, అవసరమైనప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యంతో. ఇలానే రాజ్యాలు మరియు విలువైన ఏ ప్రయత్నమైనా బలంగా స్థాపించబడతాయి.